నమస్కారం. RTI 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో 77 గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి చేసిన విశేష కృషిని ఆమె సవివరంగా వెల్లడించారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే క్రమంలో చెరువుల సుందరీకరణకు పెద్దపీట వేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 2.06 కోట్ల భారీ నిధులతో రాయరావు చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. 1,20 లక్షలతో కోమటికుంట సుందరీకరణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. పట్టణంలోని పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా పోస్ట్ ఆఫీస్ నుండి సంగారెడ్డి రోడ్డు ఎస్సీ కాలనీ వరకు సిసి రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేస్తామని వివరించారు. దీనివల్ల దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించిందన్నారు. మహిళా సాధికారతకు చిహ్నంగా 95 లక్షల నిధులతో మహిళా సంఘం భవనాన్ని నిర్మించనున్నట్లు ఆమె గుర్తు చేశారు. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులు కల్పించి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ఈ ప్రెస్ మీట్లో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, దుర్గప్పగారి సత్యం గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమె కూడా పీటీడీఆర్డీ ఎంక్వైరీ పంపించింది. మళ్ళీ అది వచ్చి చూసి అది కూడా మన జరిగితే హోటల్కి సంబంధించిన జరుగుతుంది. టూరిజంది కాదు, టూరిజంది మనం సపరేట్ అడుగుతున్నాం, కానీ ఇది ఐకేపీకి సార్. ఎందుకంటే మహిళా సంఘాలు ఇప్పుడు మహిళా సంఘాలకు యూజ్ చేస్తాం, ఐదు ఇస్తామని చెప్తున్నారు కదా. వాళ్ళకి ఇస్తే వాళ్ళ మండల సమాఖ్యకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు కదా. మనం అక్కడ ఆపరేషన్తోనే కట్టినాం, 95 లక్షలు ఇచ్చినాం. ఇందులో మన నర్సాపూర్ టౌన్కి సంబంధించి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 39 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా తొందరలోనే శాంక్షన్ చేయించి ఇల్లు సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. టౌన్ని డెవలప్ చేసుకోవాలి, మెయిన్ అది బాగా. రోజు మన నర్సాపూర్ పట్టణ అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి స్థలం ఉండాలా, నిధులు కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం దాదాపు ఒక 35 ఎకరాలు 29 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని మరి ఫారెస్ట్ నుంచి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 5 ఎకరాలు మన టౌన్కి సంబంధించినటువంటి డంప్యార్డ్కి కేటాయించడం జరిగింది. అదేవిధంగా 7 ఎకరాలు మన స్టేడియం, మినీ స్టేడియంకి మరి కేటాయించడం జరిగింది. ఆల్రెడీ 2.7 crores 2.7 కోట్ల రూపాయలు మరి మినీ స్టేడియం ఏర్పాటు చేయడానికి శాంక్షన్ కావడం జరిగింది. అది అధికారుల నిర్లక్ష్యం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు అధికారులనంతా కూడా మళ్ళీ మనం అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ టెండర్స్ ప్రాసెస్లో ఉంది, ఇది తొందరలోనే అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పక్కన ఇంకొక 5 ఎకరాలు మైనారిటీ ముస్లింకి సంబంధించిన గ్రేవ్యార్డ్కి కేటాయించడం జరిగింది. దాని పక్కన మన వివిధ కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా వివిధ సంఘాలకు, కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కోసం కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా 10 ఎకరాలు పీజీ కాలేజ్ కోసం కూడా దాంట్లో కేటాయించడం. అలాగే నర్సాపూర్కి ఎన్నో రోజుల నుంచి మనం అనుకుంటున్నది రాయరావు చెరువు అభివృద్ధి జరగాలి. రాయరావు చెరువు కూడా మరి అమృత్లో 3.146 crores రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో కూడా 1,20 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. దానిలో ఏంటంటే ఒకటి ఎస్టీపీ, ఎందుకంటే చెరువులకు మన నర్సాపూర్కు సంబంధించినటువంటి మురికి నీళ్ళంతా కూడా మరి చెరువులో పోతా ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేస్తూ ఒక ఎస్టీపీని అక్కడ కట్టడం జరుగుతుంది చెరువు కింద. మరి అదేవిధంగా మనకి నర్సాపూర్ రైలింగ్ కోసం కానీ, అదేవిధంగా సుందరీకరణ కోసం కానీ, అదేవిధంగా మన గ్రీనరీ డెవలప్ కోసం మరి 3.14 + 1.2 crores వాటితో అభివృద్ధి చేయడంతో పాటు టూరిజం డెవలప్ కావాలి. ఎందుకంటే మనకి ఈరోజు చూస్తా ఉన్నాం హైదరాబాద్ పక్కన మనకు అర్బన్ ఫారెస్ట్రీ మన కేసీఆర్ నాయకత్వంలో చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ చూస్తున్నారు. దాని పక్కనే మనకు ఉన్నటువంటి ఈ చెరువును కూడా అభివృద్ధి చేసుకొని బోటింగ్ లాంటివి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో మరి టూరిజం డిపార్ట్మెంట్ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మొన్న 2 రోజుల కిందనే ఒక టీం వచ్చి దాన్ని ఎంక్వైరీ చేయడం జరిగింది. మొత్తం కూడా అంతా పరిశీలించి వెళ్ళడం జరిగింది. అక్కడ బోటింగ్, ఆ తర్వాత ఒక హోటల్, టూరిజంకి సంబంధించిన ఒక హోటల్ ఏర్పాటు చేయమని చెప్పేసుకోవడం జరిగింది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ 95 లక్షల రూపాయలతో మహిళా సంఘాలకు అప్పచెప్పే విధంగా ఒక హోటల్ని కూడా మరి సిద్ధం చేసి కొంత వర్క్ కూడా స్టార్ట్ అయింది. కానీ అది స్టాప్ చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణం వల్ల. మళ్ళీ ఇప్పుడు ఐకేపీ సర్ఫ్కి సంబంధించి 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ హోటల్ని ఏదైతే కన్స్ట్రక్షన్లో మిడిల్లో ఆగిపోయిందో
దాన్ని కేటాయించమని చెప్పేసి అడుగుతా. మహిళా సంఘాలకు ఇచ్చినట్టయితే మహిళా సంఘాలకు ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా ఆర్థికంగా మరి బలపడడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తే అది కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోమటికుంటకు సంబంధించి కూడా మరి నీళ్ళన్నీ కూడా ఏంటంటే మురికి కాలువలు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దాని అభివృద్ధి కోసం కూడా మరి నిధులు కేటాయించడం జరిగింది, 1,20,00,000 రూపాయలు. మరి అదేవిధంగా ఆ కుంటను డెవలప్ చేస్తూ మన చిల్డ్రన్ పార్కులో ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ మంచిగా ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లయితే పెట్టినామో అట్లన్నీ కూడా విగ్రహాలన్నీ కూడా నాయకుల విగ్రహాలు, అంబేద్కర్ గారి విగ్రహం ఉంది, జగన్నాథరావు గారి ఉంది, రాజశేఖర రెడ్డి గారి ఉంది, జగ్జీవన్ గారి స్టాచ్యూ ఉంది. ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పెట్టి మరి ఆ కుంట అందం వచ్చే విధంగా అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి నిధులు కేటాయించడం జరిగింది. కోమటికుంట నీళ్ళన్నీ కూడా అక్కడ పక్కకు ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు అక్కడ కాలనీకి సంబంధించిన అన్నీ కూడా మునిగిపోతా ఉన్నాయి. సో దానికోసం కూడా ప్రత్యక్షంగా మన వర్షాలు పడినప్పుడు మేము వెళ్ళి చూడడం జరిగింది. దానికోసం కూడా మరి 80,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. అది ఏదైతే వాటర్ కూడా దానికి మోరిలాగా పెద్ద కట్టి కాలువలాగా కట్టి ఈ నర్సాపూర్ టౌన్ మన ఏదైతే బ్రిడ్జ్ ఉందో బ్రిడ్జ్ దాటి అటు వెళ్ళడానికి అక్కడ ఒక ఎస్టీపీ కట్టడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. అది కూడా నిధులు శాంక్షన్ అయ్యి కానీ ఎస్టీపీ కోసం స్థలం దొరకట్లేదు, దానికోసం ఇప్పుడు ప్రయత్నం చేయడం జరుగుతుంది. చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన పోస్ట్ ఆఫీస్ నుంచి మన ఎస్సీ కాలనీ మరి అటు మెయిన్ రోడ్ వరకు కూడా అది కూడా రోడ్ వైడనింగ్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా మన యువచికల్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ఏదైతే రోడ్ ఉందో ముఖ్య కాలువల నిర్మాణం సీసీ రోడ్డు కూడా నిధులు కేటాయించడం జరిగింది. ఇవన్నీ ప్రధానంగా జరుగుతాయి ఏంటంటే మన నర్సాపూర్ టౌన్ బాగా అభివృద్ధి జరుగుతుంది. ఇంకా కూడా మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా కొన్ని సీసీ రోడ్స్ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ అయిపోయింది. మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే బిల్డింగ్ కట్టినామో అది కూడా ఇన్కంప్లీట్ ఉంది, దానికి నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఇన్కంప్లీట్ అయిపోయింది. గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలోనే అవి శాంక్షన్ వచ్చినాయి కానీ ఇన్కంప్లీట్ అయిపోయింది నిధులు లేకపోవడం. అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ అది కూడా అంతే సగంలో ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళకి బిల్స్ ఇస్తలేరు కాబట్టి ఈ 2 yearsలో ₹1 కూడా కేటాయించుకోవడం అది కూడా ఆగిపోయింది. మరి అదేవిధంగా పశువధశాల మరి నీళ్ళన్నీ అక్కడికి పోకుండా దానికోసం ఒక సపరేట్ స్థలాన్ని కేటాయించి అక్కడ కట్టడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళకి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. మరి అదేవిధంగా ఇండ్ల విషయానికి వస్తే కూడా మనము 500 ఇళ్ళు ఇస్తే చిన్న చిన్న పనులతో అయిపోయేటువంటి వాటిని కూడా ఆపేసి మిగిలిన ఏవైతే ఇంకా కంప్లీట్ కావాల్సినటువంటి 248 ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయడానికి కేటాయించకూడదు. సో నర్సాపూర్ అభివృద్ధి అంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుట్టుబడడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఎంత శాంక్షన్ చేసింది కేటీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు వాటిని ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి వాటిని ఏది కూడా కంప్లీట్ చేయకుండా అవి నిరుపయోగంగా ఉండే విధంగా చేయడం జరిగింది. సో నేను దానికి పోరాటం చేస్తాను. ఖచ్చితంగా నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి బాధ్యత తీసుకుంటా. మరి మేము చేసినటువంటి పనులే తప్ప ఈరోజు కాంగ్రెస్ పట్టించినటువంటి హామీలు కూడా నెరవేరలేదు. కాబట్టి రేపు బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపల్ పైన ఎగరబోతా ఉంది. గతంలో మనం గెలిచిన మరి చేసిన అభివృద్ధి కూడా చూపిస్తున్నాం, చేయాల్సింది కూడా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏం చేయంది కూడా చూపిస్తున్నాం. ఖచ్చితంగా మరి ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి పైన నమ్మకం ఉంది. బీఆర్ఎస్ పార్టీ జెండా మున్సిపల్లో ఎగరబోతా ఉంది. కొత్తగా ఇండ్లు మళ్ళీ ఇల్లు చెప్పి